నమస్తే. నేను మీ శివరామరెడ్డి. ప్రస్తుతం తెలంగాణలో నియోజకవర్గాలన్నీ తిరుగుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో పర్కాల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఎందుకు పర్కాల్ నియోజకవర్గానికి రావాల్సొచ్చిందంటే, ఒక 2 రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్‌లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే టికెట్ ఇస్తానని చెప్పడం ఈ నేపథ్యంలో, దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్‌గా వ్యవహరిస్తా ఉన్నారో కొండ మురళి అండ్ కొండ సురేఖ కూతురు సుష్మిత పటేల్ ఇక్కడ కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ అందరూ సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయంటూ వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను కూడా డైపర్ వేసుకునే వ్యక్తికి ఎట్లా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి మాట్లాడింది. కొద్దిగా కాంట్రవర్సీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో పర్కాల నియోజకవర్గంలో ఉన్న మనతో పాటు కొందరు ఉన్నారు. అసలు నిజంగానే ఇక్కడ ఎవరు గెలుస్తారు, జనాలల్లో ఎవరికి ఆదరణ ఉన్నది, ఎవరు గెలవబోతున్నారు అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. అన్న నమస్తే. ఏం పేరు? నా పేరు నిరంజనే. అన్న నిరంజన్, నిరంజన్. రాజుల నిరంజన్. పరకాలే మాది. ఏం చేస్తుంటారు? మాది వ్యాపారం. మొబైల్ షాప్ ఉంది, బట్టల షాప్ ఉన్నది. బట్టల షాప్ ఉంది. ఆ, ఎట్లా చూడొచ్చు అన్న, ఇప్పుడు మీది పర్కాల నియోజకవర్గం, ఉమ్, ఇప్పుడు ఈ, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఉమ్, ఇటు మీరు నిన్న మొన్న చూసిన చూసినాం. సోషల్ మీడియాలో అది కొండ సురేఖ వల్ల బిడ్డ సుష్మిత పటేల్ కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవును. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు రాజకీయం లోపల ఇంత ముందు జరిగిన బై ఎలక్షన్ లోపలనే కొండ సురేఖ అనే టైంకి పరకాల పట్టణ ప్రజలు ఓటమి చవి చూసి పంపిండు. ఆ, ఇక్కడి నుంచి పంపినాక ఆమె వరంగల్ నియోజకవర్గానికి పరిమితం అయిపోయింది. ఆ, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి 2 టికెట్లు కావాలి, 3 టికెట్లు కావాలంటే గతంలో ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కాదు ఒకటే ఇస్తామని చెప్పి వరంగల్లో టికెట్ ఇచ్చి వరంగల్ లోపల ప్రజలను మభ్యపెట్టి గెలిచింది. ఇప్పటికి ఆ, పరకాల ప్రజలు ఇక్కడ ఓడించినాక కూడా ఇక్కడ మరోసారి నిల్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆ, మరొకసారి ఏం చేస్తుంది అంటే కొత్త మెరుగులు ఆ, వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దాని లోపల రేవూరి ప్రకాష్ రెడ్డికి గతంలో టికెట్ అన్ఎక్స్పెక్టెడ్ టైం మీద ఎవరు దొరకక కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిండ్రు. ఆ, అంతా అది ప్రజలు ఏం చేసిండ్రు అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి ఏదో గెలుతాడని కాదు, కాంగ్రెస్ ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు చూసి ఉమ్, ఒకసారి కాంగ్రెస్కు ఇచ్చి చూద్దాము ఉమ్, నెక్స్ట్ ఒపీనియన్ అని చెప్పి ఇచ్చిండ్రు ప్రజలు. ఆ, ప్రజలు ఇచ్చిన దానికి ఆ, అది రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా అనుకోలేదు వస్తానికి ఇక్కడ ఆయన గెలితే ఎమ్మెల్యే గెలుతాను. ఏదో నామాత్రంగా చిలుచుంటే ఆ, పరకాల పట్టణ ప్రజలు తెలివికల్లో ఏదో నర్సంపేట డెవలప్ చేసింది కదా, పరకాలను డెవలప్ చేస్తానని చెప్పి ఆయన గెలిపించింది. ఇక్కడ గెలిచే పరిస్థితి కొండ సురేఖకు బిడ్డ సుష్మిత పటేల్ కానీ ఆ. నెక్స్ట్ టైం వచ్చేసి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి లేదు. పరకాల కాదు, పట్టణ ఇప్పుడు సుష్మిత వాళ్ళ కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. అవును. నిజంగా రేవంత్ రెడ్డి పైన నీ కళ్ళకు నెత్తికెక్కినాయా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా వచ్చి వాక్యాలని? వాళ్ళ ఇజమే అది. వాళ్ళు ఎవరైనా ఏమని అడుగుతారు, వాళ్ళ దగ్గర సబ్జెక్టే అది. ఆ, ఇప్పుడు వాళ్ళు అనంది ఎవరిని? ఆ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ ఉద్యమకారులకు తుపాకీ చూపించి మైపాద్ లోపల తెలిసిన సంఘటన ప్రజలు మర్చిపోయిందా? ఆ, గుర్తులేదా వాళ్ళకు? ఆ, కొండ సురేఖ ఏం మాట్లాడుతుంది, కొండమురళి ఏం చేస్తారన్నది పబ్లిక్ అంతా తెలుసు. ఆ, అట్లా తెలిసే వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, మినిస్టర్ స్థాయి నుంచి ఒకసారి రాజీనామా చేసి బై ఎలక్షన్ ఓడిపోయినప్పుడు అర్థం చేసుకోవాలి. ఆ, ఇప్పుడు సుష్మితా పటేల్ కూడా నిన్న ఒక కామెంట్ చేసింది, అదే. రేవూరి ప్రకాష్ రెడ్డి మీరు రాజీనామా చేయండి మేము వచ్చి గెలుతామని చెప్పి చెప్తాను. గతంలో కొండ సురేఖ రాజీనామా చేస్తేనే ఇట్లే ఆ, ఆమె గెలవలే. ఇప్పుడు సుష్మితా పటేల్ వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుచుడు కాదు, వీళ్ళిద్దరు ఎవరు గెలవరు. పరకాల పట్టణం లోపల వీళ్ళిద్దరికి గెలిచే చరిత్రే లేదు. ఆ, వాళ్ళు ఏమో దాన్ని ఏమంటారు, వాతలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు. అంతే. వాళ్ళకి గెలిచే పరిస్థితిలో పులిని చూసి నాకు వాతలు పెట్టుకున్నట్టు. అంటే ఊరికైతే సుష్మిత గెలిచే అవకాశం లేదు ఇక్కడ. ఏ రకంగా వెళ్తుంది సుష్మితా పటేల్? ఆ, ఇంతవరకు పరకాలకి వచ్చి చేసింది ఆమె నా ఎవరు మీద గెలక- పోటీ చేయరు అంటాం కదా, నేనే గెలిచి చూపిస్తాను. వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పి ఆ, వీళ్ళిద్దరు పోటీలకు వస్తే ప్రజలు తీర్మానం చేస్తారు. అప్పుడు ఆ, నువ్వేం చేసినావు అనేది పబ్లిక్ తెలుసు. పరకాలకు ఉమ్, కొండ సురేఖకు విశేష సంక్షేమ శాఖ మంత్రి ఇస్తే పరకాలకు ఏం న్యాయం చేసినా తెలుసు మాకు. ఉమ్, ప్రజలకు అవన్నీ అర్థం చేసుకొని నువ్వు నెక్స్ట్ బై ఎలక్షన్ రాజీనామా చేయగానే నేను పక్క పెట్టేసిండు. ఉమ్, ఇప్పుడు ఈ రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా అని చెప్పి చెప్తాను. మళ్ళీ ఉమ్, ఆయన రాజీనామా చేసినాక వీళ్ళిద్దరు పక్క పెట్టడానికి ప్రజలు రెడీలు ఉన్నారు. ఉమ్, మోక వాళ్ళే లేటు. ఉమ్. ఓకే. నమస్తే అయ్యా ఏం సార్. పేరు? ఊర రాజేశ్వరి. ఊర రాజేశ్వరి. ఎందుకు అద్దాలు పెట్టుకున్నావు? కండ్ల ఆపరేషన్ అయింది. గాలి దాకద్దు, పని చేయొద్దు, ఆ, వంట చేసుకోవద్దు, గ్యాస్ పొయ్యి. ఎన్ని రోజులు అవుతుంది కంటి ఆపరేషన్ అయ్యి? ఇక నెల 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 అవుతుందా? ఆహా. ఏ ఊరు అవ్వ ఇది? మాది ఊరే ఈ ఊరు నాకు తెలియదు. నర్సక్కపల్లె. నర్సక్కపల్లి అంటే పరకాల నియోజకవర్గం. పర్కాల దగ్గర నర్సక్కపల్లె. అంటే పరకాల నియోజకవర్గమే. ఆ, ఎవరు మీ ఎమ్మెల్యే? రేవంత్ రెడ్డి. అది ఆయనే. ఈ ఎవరు మీ ఎమ్మెల్యే? నర్సంపేట ఆయనే రేవూరు ప్రకాష్ రెడ్డి అబ్బా, ఇంతసేపటికి మంచిగా చెప్పావు. రేవూరు ప్రకాష్ రెడ్డి మీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే. ఇప్పుడు అవ్వ ఎట్లున్నది? ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచి 3 ఏళ్ళు అవుతుంది. ఆ, ఎట్లున్నది అవ్వ ప్రకాష్ రెడ్డి? ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఉండే, కేసీఆర్ ఐడియా ఉందా? ఆయన. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. మార్పు రావాలా మార్పు రావాలని చెప్పి
కేసీఆర్ ఓడగొట్టి రేవంత్ రెడ్డిని గెలిపించారు. వాడిని వచ్చిన సాడిపోయ్యా వీడేం చేస్తాడయ్యా ఎవరు? ఇప్పుడు గెలిచినోడు ఆయనే మంచిగా అన్ని చేసిండు ఇక 10 సంవత్సరాలు 10 ఏండ్లు చేసిండు ఆ, ఈడ ఏం పెడతాడో బంగారం అని ఇటు గెలిపించిండు ఊరు లేవు ఊళ్ళ పొంట అంతా ఇప్పుడు గెలిపించిండు రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అన్నాడు. అప్పుడు అన్నాడు పెన్షన్స్ 4,000 ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నాడు ఆ, అవి 4,000 లేవు, తులం బంగారం లేదు. ఏది లేదు మీకు 2,500 ఇస్తాడు మహిళలకు. ఏది లేదు స్కూటీలు ఇస్తా అన్నాడు. ఏది లేదు మిమ్మల్ని కోటీశ్వరులని చెప్తా అన్నాడు. చేస్తా అన్నాడు నమ్మిచ్చి మోసం చేసిండు. మోసం చేసిండు మొక్కుతానం ఇంత 2 ఏళ్ళు అయితే లంజ కొడుకు పోతాడు ఆ, మళ్ళీ ఆయనే గెలవాలని నేను నువ్వు ఒక్కదాన్ని గంట లంజ కాదు. కూడా గంట గంత కోపం వస్తుంది. అరే ఏందయ్యా మాకు 4,000 ఇప్పుడు ఈ గుడ్డోళ్ళం అయితే మాకు మొగలు లేడా చచ్చిపోయా మేమేం తినం పడతలేడా? లేడు అయ్యో ఏం చేయమయ్యా కళ్ళు ఆపరేషన్ చేసుకొని గుడ్డోళ్ళు ఉంటుంది పాపం కేసీఆర్ అన్నప్పుడు సాయం చేసిండు. ఆయన ఇప్పుడు 200 పింఛని మొదట్లుంటే 2,000 చేసిండు ఆ, మా కరువు పని పైసలు కరువు పని పెట్టి ఇచ్చిండు అన్ని చేసిండు పెళ్లిళ్ళు ఉమ్, పెళ్లిళ్ళ పైసలు ₹1,00,000 1,16,000. పదార్లు ఉమ్, అన్ని మంచిగానే చేసిండు ఈయన ఆయన గెలిస్తే ఇప్పుడు మాకు 4,000 వచ్చని మేము పెడతాను ఆ, ఇక వీడేమో అతలు పెడతాడని ఇక గెలిపియాలి ఆ 10 సంవత్సరాలు చేసిండు ఆయన ఆ, ఇక ఈయన ఎంత బంగారం వస్తాడంటే మీటింగ్ పోతే మీ అట్లాంటి వయసు వాళ్ళు ఉరుకుతాన్లు విమానం వస్తా అంటే హెలికాప్టర్లు వస్తా అక్కడికి పోయాను పోతే ₹200 ఇచ్చిండ్లయ్యా పెద్ద ఎండలు ఎర్రటి ఎండలు 200 రూపాయల కోసం వేరు. పోయాను ఇంటికాడు ఉండి ఏం చేయాలి ఎండాకాలం పైసలు లేవా అని పోతే ఇక వస్తాడంటే ఉరుకుతాను అది కనిపించలేదు ఏం లేదు ఇక సప్పుడే వచ్చినాం ఏదో ఇప్పుడు కర్మానికి వేసినాం అని బస్సులు అదే ఊళ్ళ పొంట అదే ఒక్క ఊళ్ళే కాదు నేను ఒక్కదాని కాదు కాదవ్వా. ఆ. ఇప్పుడు ఈయన గెలిచి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు. చేసిండు 3 ఏళ్ళకి ఇంత విసుకొచ్చి చెప్పులతో చీపుర్లతో కొడతామంట రేవంత్ రెడ్డిని. ఆ, మరి ఇంకా ఆయన 10 ఏళ్ళు ఉంటాడు కావా? 10 మళ్ళీ ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాడట 10 ఏళ్ళు ఎక్కడదా ఇంత 2 ఏళ్ళు కావాలని మంది చూస్తాను అంటాడు కదా. లేదు ఆ, లేదు లేదు అయ్యారు ఇక నమ్ముడు ఇక నమ్ముడు ఎక్కడి ఆ, లేదు. మరి ఇప్పుడు పర్కర్లు ఎవరు ఉన్నారు అవ్వ? తర్వాత ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచే అవకాశం లేదు. లేదు ఇప్పుడు ఆమె ఎవరు కొండ సురేఖ బిడ్డ అంటుంది కదా, ఆమె పేరేంది అది సీతక్క కొండ సురేఖ బిడ్డ. ఏం కాదు ఆ, ఆమె కాదు కొండ సురేఖ బిడ్డ నేనే గెలుస్తా ఇక్కడ అంటుంది. అసలు ఆమె తెలుసా ఇక్కడ? ఏమో ఇక ఆమె సంగతి ఇప్పుడు మనం చూసినాం ఆ, ఇక మళ్ళీ ఎవ్వరు నిల్చున్నా కూడా ఇక ఇటైతే ఇయ్యరయ్యా ఇప్పుడు మీ అంతకుముందు మాకు బీఆర్ఎస్ చల్లధర్మారెడ్డి కడుపు చల్లగుండా ఆయన మంచిగా మాకు ఈ పిల్లలకు సీటు కూడా మా మనవరాలకు మా ఊరు సర్పంచి లెటర్ రాయించుకొస్తే మా మనవరాలు హాస్టల్కి పోయింది మీ మనవరాలు హాస్టల్ లెటర్ రాయించుకొచ్చిండు మా ఊరు సర్పంచి వీళ్ళు పేదోళ్ళు సారు నా తరపున ఓ సీటు ఇవ్వాలంటే రూపాయి లేకుండా తోలొచ్చిన ఆ లెటర్ చల్లా ధర్మారెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉండే పరిపాలన. ఈ రేవూరు ప్రకాష్ ఎప్పుడు నచ్చిందా మీ దగ్గరికి? ఏ రాలే అప్పుడు గెలిచే ముందు వచ్చిండు ఇక లేదు మొత్తానికి రేవంత్ రెడ్డి మీద కోపంతోనే ఉన్నారు. ఉన్నారు అందరు ఉన్నారు ఒక్క ఊళ్ళే ఒక్క ఈ ఊరే కాదు ఏ ఊరైనా అందరికి ఇట్లే అంటారు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు ఏం చేయలేదు. మీకు బస్ ఫ్రీ ఇచ్చింది మరి మంచిగా ఈ బస్సు పాడుపడ ఊకే పోతానా అనయ్య మేము ఊకే బస్సులు ఎక్కిపోతాం సీటీలు ఏవతో ఎవడో పోతాడు మేము ఊకే ఎక్కుతానమా ఆ బస్సులు లేక ఈ పింఛన్ ఎక్కిచ్చిన అది ఎట్లనో ఉండు ఇక సిటీలో ఎవరో పోతారు ఈ పల్లెటూర్లలో తెల్లారులు ఎత్తే పనికేనే మేము ఎక్కుడు దిగుడు ఎందుకు పోతాను ఎన్నడో పోయినాడు బస్ కిరాయి పెడతాం అయితే మళ్ళీ కేసీఆర్ వస్తాడు మీకు మంచి కేసీఆర్ వస్తాడు చిన్న పిల్లగాడు కూడా అంటాడు మళ్ళా కేసీఆర్ రావాలని ఇప్పుడు 5వ తరగతి పిల్లలు అంత పిల్లలు కూడా అంటాడు. మంచి చెప్పినావు మొత్తం కేసీఆర్ వస్తే మంచిగా అవుతుంది. రైట్ మళ్ళీ రేవంత్ రెడ్డి కోటేసేది లేదు కాంగ్రెస్ చేయి గుర్తు కేసేది లేదు గుర్తు పడగాను తప్పే దండం పెడతాను మొన్న మా ఆయన చచ్చిపోతే ఒక్కడి ఎవరికి వీనికి వేయలే రేవంత్ రెడ్డికి వేయలే అయిటేసినాం గాని కర్వం పాడబడి మేము ఎప్పటికి మేము తల్లి మా ఇంట్లో 12 కాదు గట్ల తిడితే మరి నేను ఏమన్నా అంటాడు ఆయన నన్ను వచ్చి కొడతాడా? మరి గట్ల లేదయ్యా కొడితే తీసుకపోతే
పోనీ మేం చేస్తాం బుక్కెడ పెట్టి తింటాం అన్నం ఆయన దాన్నే మంచిగా ఉంటుంది కదా మరి ఇంకేం చేస్తాం ఊరిని గంత కూర కోమానికి ఇక వచ్చి మరి ఏం చేస్తాం ఆ. ఏనైనా చేసుక తినేదేనా మా కళ్ళ ఆపరేషన్ అయ్యి మేము ఏడుతాను ఇప్పుడు పింఛని 4000 చేసిండా చేసిండా గవే ఆయన ఇచ్చిన పైసలు ఇంకా కేసీఆర్ దొంగ అంటండి అవ్వా చెప్తే మేము వార్తలు వింటలేమా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఆ. మీరు కేసీఆర్ పెద్ద దొంగ దొంగ అని తిడతాను లోగని కోడి తిట్టుకుంటాను మరి దొంగ. కరెక్టేనా అది హే కాదు ఈయన మంచోడేనా వాళ్ళిద్దరు అడుగు చెప్తారు ఆ. లేనోళ్ళను ఉన్నోళ్ళను సారు ఉమ్, మాకు ఆయనే మంచిగా చేసిండు ఉమ్, ఆయన ఉన్నప్పుడు కూడా ఈడ అన్ని వచ్చినాయి ఆ, ఈ దొంగ వచ్చిండు మాకేం పని లేదు ఆ. ఈ దొంగ అంటే ఈ ఈయనే ముఖ్యం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అరే వాడు మంచిగా మాట్లాడతా అంటే అబ్బో వీడు మంచిగా వయసోడు ఏం చక్కదనం ఉన్నాడు అనుకున్నారు వార్తలు అంతే ఇక ఈ దొంగతనం మనకేం లోపడిపోండు ఎవరు పొన్ను దొరకలేదు ఒకసారి గెలిపిద్దామని చూద్దాం ఇదేంతడదో ఆ, అనుకున్నాం కానీ వట్టిగా నాశనం అయింది నాశనం చేసిండు మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర అంటే నాకున్న వయసు చెప్పాలా నేను చేసేది చెప్పాను నువ్వు చేసేది చెప్పే నేను 23 ఏళ్ళ కంటే చెప్తాను 23 సంవత్సరాలు సెంటరింగ్ పని ఆ, గ్రేట్ అంటే నీ కింద వర్కర్లు ఉంటారా ఉంటారు నువ్వే మేస్తిరా ఉంటారు నాకన్నా వర్కర్లు ఉంటారు. వర్కర్లు ఉంటారు ఏ ఊరు బాబు ఇది ఇది కాలనీ నర్సపల్లి కాలనీ అంటారు దీన్ని నర్స మాదిగిండ్లు నర్సకపల్లె మాదిగిండ్లు మాదిగిల్ల అంటే అంబేద్కర్ ఇది కాలనీ పరకాల నియోజకవర్గమే ఉమ్. ఎవరు ఎమ్మెల్యే వాడ ముసలోడు చచ్చిపోతాడు వాడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయి వానికి ప్రకాష్ రెడ్డి గాడు అంత గట్ల అంటే మరి ఏమన్నా వాడే ఇక్కడ అయ్యో ఏం పెట్టినా వాడిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మాకు మాకు ఇక్కడ అయితే మాదిగా కూడా ఆ. మాకు ఎప్పుడేం పెట్టినా కాదు ఇప్పుడు మార్పు రావాలని ఓటేసి రాదు మార్పు 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ పోడు వాడు వాదన వాడు చెప్పింది వీని బదన వీడు చెప్తాడు ఇంకో 2 నెలలు అయితే వీని ప్రభుత్వం వీని కూసాయి ఆ, పిక్కు ఇంకా 10 ఏళ్ళు నమస్తే. ఉంటాడుగా ఎవడు వాడు రేవంత్ రెడ్డి వారి అంటాడు కదా వాడు ఇంక ఇది కుసలేనా రాదు వాడు చెప్పు నరసప్పల రాజమని నా డాట చెప్పాలంటే ఇక నాకు ఉన్న డాటా అంతా చెప్తాను నేను మరి కాదు నువ్వు అట్లా మాట్లాడితే నీ మీద కేసు పెడతాడు కేసు కాదు వాడు వీక్కపోయేది కూడా ఏం లేదు నా దగ్గర వాచర్ కూడా లేదు ఇప్పుడు వాచర్ కూడా లేదు మరి ఎందుకు రేవంత్ రెడ్డి గంత కోపం వస్తుంది లేదు రేవంత్ రెడ్డి కాదు ప్రకాష్ రెడ్డి కాదు కేసీఆర్ గారు కాదు ఎవడు ఏం చేయలేదు మా మాయ కూడా ఇప్పుడు సరే ఆమె కొండ సురేఖ బిడ్డ ఏమైనా ఏ చేసిందా? సురేఖ చేయలేదు సీతక్క గురించి పాపం సీతక్క ఇంకా పుణ్యం ఆమె పరిధిలో ఆమె ఏదో ఉంటుంది పార్టీ పరంగా ఆ ఏరియాకు మంచి పని చేసింది పాపం ఆ, మేము పార్టీలో పని ఇప్పుడు చేస్తాం కొండ సురేఖ బిడ్డ సుష్మిత అత్తదట ఈడికి. ఏ స్మిత్ వచ్చినా కూడా ఏం చేయదు అద్భుత కథేనా బాగుంటుంది ఎవ్వరు వచ్చినా కూడా ఏం చేయదు చల్లధర్మారెడ్డి వాడిగా మొత్తం జగాలు ముంచే వాడు చల్లధర్మారెడ్డి ఛీ, వాడి కథ చెప్తున్నావు ఇంకా ఓ దేవుడా నువ్వు ఏదన్నా గట్లే అరే అంటున్నావు మరి ఏం చేయాలి మాకు న్యాయం జరిగినప్పుడు ఏం అవుతుంది చెప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మా ఊరు మనిషి ఆ. తొలి స్పీకరు మనసు జరగడ మీకలే ఇక్కడ మీకు మనసారి సంతూరా అరే మా సొంతూరు మా ఓడు ఆడు వీకలే ఇక వచ్చిన వాళ్ళు వీక్తారా మధుసార్ అంటే గుర్తుకొచ్చింది నాకు పాప ఆయన మంచి పనులు చేస్తారని తెలియదు. వాడు అవ్వ ఇక నాకు బూతులు ఊరిగా వస్తాయన్న బూతులు బాధని కాదు, నీకు బూతులు దండం వద్దు. పెడతా కాదు. ఆ, అది. సంతూరుకు చేయాలి కదనే అరే మా సొంతూరు మీ మాదిగా వాళ్ళం ఆ. వాస్తవానికి మనం కన్న ఊరు కన్న తల్లి అంటూ సమానం. మినిమం ఒక 1,00,000 రూపాయలు పెట్టా ఈ కాలనీకి కానీ ఊళ్ళో కానీ వాడు ఊరు కట్టించుకున్నాడు వాడు సొంత భూమిలో వాడు ఇంత బిల్డింగ్ కట్టుకున్నాడు వాడు సొంత భూమిలో ఎవరు ఇదే మనసు సార్ కాదు ఆ, ఊరికి ఏం చేయలేదు వాడు ఈ గవర్నమెంట్ సర్వెంట్ వీడు ఆ, ఊళ్ళే అబ్బా సఫాయి ఆ. అడుగు చెప్తాడు మా తమ్ముడు. మరి ఇంకా నేనే మళ్ళా భూపాలపల్లి గెలుతా అంటాడు ఆయన వాడా ఆ, ఇక వాడు చెప్పులు అనుకోని చంపుతాడు ఇంకా నవత ఇంకా కన్నా ఉన్నది ఇంత వేటు కానీ వానికి లేదు ఎవరికి నవత ఇంకా నాగుల వెంకటేశ్వర్లు భూపాలపల్లినా ఆహా. ఈయన ఈయన ఇగో ఇంత ఉన్నది పంట ఆ, ఎటు 6,000 ఉన్నాయి రెండు కోళ్ళు కావాలి నాటు కోళ్ళు ఆ, రెండు బాటిల్ అంటే 2 లీటర్ల బాటిల్ 2 లీటర్ల బాటిల్ తెల్లగాలు కావాలి వానికి ఇంత తలకాయలు 2 కావాలి అది నిజమేనా అంత ముందు వాళ్ళు అన్నారు తలకాయ బొక్క తింటాడు మంచి
ఇక తలకాయ బొక్క ఒక్కటి కళ్ళు తాగి మటన్ తింటే కథమా ఎవరు ఎక్కడైనా పోని అవి 2 ఉంటే వాడికి ఊరితో సంబంధం లేదు, వాడు దేనితో సంబంధం లేదు వాడికి. అవి 2 ఉంటే చాలు ఇక నాటుకోళ్ళును కళ్ళు, తెల్లగళ్ళు. అంతే. ఊరితో సంబంధం లేదు వానికి, దేనితో. ఆ, ఈ బీజేపీ ఎట్లుంటది ఇక్కడ? అన్న బీజేపీ అంటే మామూలుగా పోరగాళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళు, వాళ్ళు అటు ఇటు రోడ్డు మీద తిరిగే వాళ్ళకే బీజేపీ బాగా. అంతే. ఇది ఏం బాగా బీజేపీ లేదు. ఏం కొట్టంటే కూడా ఆ, ఈ కాంగ్రెస్ పోతే బాగా కొట్టుకుంటే ఇంత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అటు ఇటు ఇక ఈ సాట్ నుంచి పోయి అందులో జంపావుడు, ఆ సాట్ నుంచి వచ్చి ఇంట్లో జంపావుడు, అటు ఇటు దొంగతనాన్ని ఉన్నది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు, ఏ పార్టీ అనేది లేదు. ఏ పార్టీ లేదు. రేవూరు ప్రకాష్ రెడ్డికి అయితే ఓటేసి వాడు ముచ్చడిది వాడు 9 సంవత్సరాలు వాడికి వాడు లచ్చడోని వాడిని ఎమ్మెల్యే చేసింది పరికాలను. ఓ దేవుడా. అంతే. ఏ ఎమ్మెల్యే చేయాల ఈ మొన్న కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారి మీటింగ్ రోజు ఆ, గన్ని పైసలు పెట్టుకుని వాడికి అంత డెకరేషన్ చేసింది వాడు. ఆ, రేవూరు ప్రకాష్ రెడ్డి మరి ఎవరు చేస్తారు? అంతే. మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు అక్కడ ఏది ఇలంబెల్ నువ్వు రోడ్ కాదే వాళ్ళు పెద్ద మనుషులు గట్ల మాట్లాడుతున్నావు. వాడు గీడు లంజోడు కానీ. ఎవరికి పెద్ద మనిషి వాడు? అయ్యో ఎవరికి పెద్ద మనిషి వాడు? మనం లేకపోతే మనం వాడక్కడ పెద్ద మనిషి అంతే. అని కాదా మరి? సరే ఇప్పుడు ఇది ఇట్లా చెప్పినావు నువ్వు. ఆ. తెలంగాణలో 2 కొత్త పార్టీలు ఏర్పడినాయి. ఏంటి అవి? ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత ఓ పార్టీ పెట్టింది టిఆర్ఎస్ అని. ఐడియా ఉందా? అది ఒక్కొంత చెప్పు, మీడియాలో రాయి. కవిత ఆ, కట్లన్నా ఏంది? అరే వాడు ఇంత 98 వాడు ఎరగపోరాలి అని వాడు ఏంది వాడు చేసేది? చెప్పు. నర్సపల్లి కాళ్ళ నుంచి మాట్లాడిన మాది కూడా అని చెప్పాను. కవిత కవిత పెట్టింది. ఇప్పుడు కవిత తర్వాత ఆయన పెట్టిండు ఒక తీర్మార్ మల్లన్న. తీర్మార్మాలు అంటే వాడు స్వార్థపాడు వాడు. అంతే. అరే మరి లేకపోతే ఆ, ఎందుకు సార్థపడు? వాని కోసం కొట్లాడతాడు, జనం కోసం కాదు వాడు కొట్లాడేది. అంటే ఆయన వాని పాపులారిటీ పెరగాలనే అటువంటి సమస్యతో కొట్లాడతాను వాడు, ఆ, జనం కోసం కాదు వాడు కొట్లాడేది. ఆ, మరి ఓన్లీ బీసీలే అంటారు. ఏసీ లేదు, ఆ, బీసీ ఎక్కడి రెడ్ లో కూర్చోబోయే గుర్రి వాళ్ళకి ఏ గుర్రి అదేం లేదు. గట్ల నాయకుడు అంటాడు గట్ల ఉంటుందా? అరే వాడిని నేను ఏమన్నా వాని పాపులారిటీ పెరగాలనే అటువంటి ఉద్దేశంతో చెప్తాను. నీకు బాగా సబ్జెక్ట్ ఉన్నదే. అరే నీ బాంచను నాకు తెలిసిన వరకు మాట్లాడతాను నేను, అంతే. సబ్జెక్ట్ అని కాదు. ఆ, అదే ఇవ్వని స్వార్థం వాంది. వీళ్ళది తెలంగాణలో పెద్ద చి, చి, చి. ప్రభావం ఏముండదు. ఏది? కవితను తీర్మానం మల్లన కవిత లేదు, మళ్ళీ అనేది లేదు. అంతే. ఇప్పుడు మందకిస్తే మాదిగా నేను మాదుకొని కొట్లాడతాను అని చెప్పి ఈ డబ్బా సంకర వేసుకొని పోతాడు. వాడేంది ఆడి వీకింది ఏంది మాదిగల కోసం? అగో మరి మీ ఎస్సీ ఆయన అరే నీ అవ్వ మళ్ళీ ఇస్తే అంటే ఏందో బాగుంది. మీకు ఏం చేయలే? ఇక నేను కొంచెం నా పానం మంచిగా లేదు, నా పానం మంచిగా లేదు. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు మీ మీ ఆయన ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మొన్న రేవంత్ రెడ్డి వచ్చింది ఇక్కడికి వర్గాలకు వచ్చి మళ్ళా ఇక్కడ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అని చెప్పి ప్రకటించిండు. దాని తర్వాత ఈ కొండ సురేఖ బిడ్డ ఎవరు ఆమె సుష్మిత ఆమె వాడు డైపర్ వేసుకుంటాడు అని చెప్పి మాట్లాడతారు. అవును మరి వీళ్ళిద్దరు కాంగ్రెసే గానే. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు వాళ్ళ అబద్ధాలు హామీలు మాట్లాడి ఆ, గడ్డకెక్కి ఆ, రైతులను ఆగం చెప్తాను అవని చెప్తారు. ఆగం అది గోసపడతారు. గోసపడతాను ఆ. మస్తు ఆగం అరే నువ్వు ఇటు చెప్తాను. రావే. అయ్యో. ఆ, కేసీఆర్ ఉన్నప్పుడే మేము మంచిగా ప్రశాంతంగా బతికినాం. ఆ. కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాద్ముఖార్కి టైంకు వచ్చింది, రైతు బంధు బట్ టైంకు నీళ్ళు మంచిగా వచ్చినాయి. నీళ్ళు వచ్చినాయి, ఆ, మంచిగా బతికినాం. ఆ, ఒక్క రైతు అనేది ఇంత కష్టం లేదు. పిండి బస్తాలు వస్తుందా సార్? ఉమ్. ఇప్పుడు మేము ఆటోనికి పిండి బస్తాలు పైసలు ఇస్తే వాడు అక్కడికి వచ్చేసి ఆ పాపం చేను కాడికి ఆటో ఆయనకు వచ్చేసి ఫోన్ చేస్తే ఆ పిండి బత్తాలు ఇంటికి బాయి కాడన్నా ఇంటికాడనే వేసేది. వాడే 10 పైసలు అంటే పట్టుకొని 10, వచ్చేది. 20 అంటే 20. వాడే పైసలు పట్టుకొని ఆ పైసలు అక్కడ కట్టి అక్కడ రైతు కాడికి తీసుకొని వచ్చేది ఆ, పంట కాడికి. ఆ, ఆరోగ్యంగా మంచిగా చల్లుకునేటోళ్ళు. ఆ, ఏం చెప్తాడు ఆయన రేవంత్ రెడ్డి? ఆ. మరి ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు. వాని ముఖం ఉంటాడు దొంగ, ఒరే, ఓటుకు నోటు దొంగ. అదే. లేకపోతే ఓటుకు నోటుకు దొరికిన దొంగ. ఆ, ఆ. ఆ. అగో ఇక ఈ పెద్ద మనిషి ఏమంటాను ఇట్లా ఇక షాప్ లో కూర్చున్నాడు పెద్ద మనిషి. ఆ, 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 నువ్వు చెప్పు. ఆ, ఇప్పుడు ఇంకా వాటర్ బయటకు అమ్మేటోడు దొంగ, కరెంట్ అమ్ముకునే దొంగ, ఆ, తిండి బత్తాలు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. నేను వికలాంగ్ సారు, వికలాంగుడు నాకు పింఛన్ అత్తలేదు. 6,000. అత్తలేదు, అసలే అత్తలేదు పింఛని.
నిజం చెప్పు. నిజం 10 సంవత్సరాలు అవుతుంది నీ అడ్డం పడి. ఆ. ఆ, రేవంత్ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ, అప్పుడు ఆమె 4,000 పెట్టిన కానీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళా పోయింది. అయ్యో ఆ, ఓరి దేవుడా. చాలా చాలా పింఛన్లు పోయినాయి. ఎప్పుడైనా అత్తడా మీ ఎమ్మెల్యే ఇటు? అత్తే మీటింగ్ల కాడికి పోతాడు, మేము పోతాం. రేవూరు ప్రకాష్ రెడ్డి. ఆ. ఆ. అసలు ఆ ఎక్కింది 6 గంటలకు కరెంట్ పోతే 7 గంటలకు వస్తుంది. దోమలన్నీ మస్తు కుడతాయి. అవో కరెంట్ ఆ. కన్నురెప్ప ఆడిపోయినంత సేపు ఆ. ఉంటలేదు, కరెంట్ ఉంటుంది అంటాను ఏ రేవంత్ రెడ్డి. కరెంట్ ఎక్కడ ఉంటది? 6 గంటలకు పోతుంది, 7 గంటలకు వస్తుంది, 8 అవుతుంది. మొన్న రైతులను అడుగురు కరెంట్ ఎట్లా ఇస్తాను అంటాడు. కరెంట్ లేదే లేదు. ఆ? పిండి బత్తాలు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఆ, 20 బత్త 21,100. ఆ, అట్లా 1300 ఉండే ఆ. బత్త ఆ, 21,100. ఆ. మా పిండి బత్తాలు మొన్నటి దాకా కొట్టుకో, నేను వికలాంగిన కదా, ఆ. నడికూడ మండలానికి నిలబడి ఆ రెండు బస్తాలు పోతే మళ్ళా పరకాల పోయి మళ్ళా తెచ్చుకున్నాడు. ఆ. ఇబ్బంది అయింది. అక్కడికి బస్తాల కాడికి పోతే సార్, ఆ. బస్తాల కాడికి పోయింది అని అంటే వాడు ఆ యాప్లు కొట్టి ఎవరికి బుక్ అయితే వాళ్ళకే. అక్కడ మళ్ళీ దేవుడా. ఇవాళ రాకపోతే మళ్ళీ రేపు ఆ. రేపు రాకపోతే మళ్ళీ ఎల్లుండి. ఆ. ఇగో ఇట్లా సీరియల్ ఉంటే మా పనులు పోతాను. పనులు పోతాయి. ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తాను రేవంత్ రెడ్డి. ఇది ప్రజాపాలన. ఇక దొంగ మాటలు ఎన్ని ఉంటాయి, ఈ- మస్తు దొంగ మాటలు ఉంటాయి. కాదే కేసీఆర్ 10 ఏండ్లు ఉన్నాడు, ఉమ్. ఈయన 3 ఏండ్లకే ఇంత విసుకొచ్చింది జనాలకు. మరి అవును, ఇప్పుడు అన్నం పెట్టే రాజకీయ నాయకుడిని తలుసుకుంటాం. ఆ. రాజ్యం పరిపాలన మొత్తం ఆగం చేసి ఆ. రైతును గోసబుచ్చుకుంటే దొంగనకపోతే ఏమంటారు? అంతే. అవును. ఆ. మరి ఇక దొంగే. ఇదే మంచి పాలన. వాడు రాక్షసుడు అంటాడు కేసీఆర్ ని. రాక్షస్ కేసీఆర్ అయితేనే కాళేశ్వరం కట్టిండు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు. ఆ. మన పిండి ఆడబిడ్డ బత్తాలు మంచి అనుకున్నట్టుగా ఇచ్చిండు. ఆ. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆ. మన ఇదేంది కిట్ దళిత- కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు. ఆ. ఇవన్నీ కేసీఆర్ చేసినాయి. కేసీఆర్ ఆయన రైతును ముంచినోడైతే ఇవన్నీ ఎందుకు చెప్తాడు కేసీఆర్? ఈయన నిజంగా తెలియకూడదు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలి మళ్ళా. కేసీఆర్ చేసిన రైతు నౌకర్లే ఈయన అమలు చేసిండు. కేసీఆరే చేసిండు. తీసేస్తాడు కళ్యాణ్ తీసేస్తాడు. ఆడోళ్ళకు అది పెడితే ఓ ఇబ్బంది పడతాను. ఆ రైతు బంధు మొగోళ్ళు ఎక్కువ లేదు, 3 సార్లు లేదు. ఎగ్గొట్టిండు, 3 పైసలు ఎగ్గొట్టిండు. 3 పైసలే కొట్టిండు. ఇప్పుడు గరీబ్ గల్లం సార్, మేము ఆ. గరీబ్ గల్లం. ఇప్పుడు మా బిడ్డకో చెల్లికో పెళ్లి చేస్తాం, ఉమ్. కళ్యాణ లక్ష్మి రావాలి. అది కేసీఆర్ పెట్టిన స్కీము. ఆ. వీడెవడు ఈయన ఇంట్లో దక్కెళ్ళి ఇస్తాడా? అవును. ఆ. ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా సార్? అది మా కేసీఆర్ చేసిన అది. అవును. ఆయన ఎందుకు తీసేసిండు ఆ పథకాన్ని? మంచి మంచి పథకాలు పెట్టిండు కేసీఆర్. అవి చేత్తలేడు రైతులకు. మా కేసీఆర్ ఉన్నప్పుడు బరాబరి ఆ. మేము పంటలు వేసుకునే టైంలో, పంటలు మొక్కలు పెట్టే టైంలో బరాబరి రైతు బంధు గల్ల గల్ల పడి సౌండ్ వచ్చే టింగ్ ఆ, టింగ్ టింగ్. సౌండ్ వచ్చి ఆ పైసలు ఆ డబ్బులు తెచ్చుకుంటే ఆ. మాకు పెట్టుబడి వెళ్ళేది. ఉమ్. మా సొంత పైసలు మాకు సంసారం మంచిగా వెళ్ళేది ఆ. తీసుకున్నాం. ఆ పెద్ద దొంగ అవి అన్యగా ఇది కూడా పెట్టిండు. 3 ఎకరాలకు 3 పైసలు ఎగ్గొట్టిండు. 3 ఎకరాలకు 4 ఎకరాలకు ఏమో వేసినట్టు అంతే. ఆ. అంత ఆగం చేసిండు, అంతా అంత ఆగం చేసిండు. గుద్దుతే రేవంత్ రెడ్డి ఆగం కావాలి మళ్ళా మళ్ళా. ఇంకా 10 ఏళ్ళు అంటాడు. 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఎక్కడ వస్తాడు? 10 ఏళ్ళు అసలే రాడు. మన చేతులు ఉండదా ఆ. రేవంత్ రెడ్డి చేతులు? ఖచ్చితంగా మళ్ళా గదే కేసీఆర్ వస్తాడు. కేటీఆర్ బరాబరి. ఇక్కడ వాళ్ళు వస్తారు. ఇక్కడనా? ఆ. ఇక్కడ మా చల్లధర్మారెడ్డి. చల్లధర్మారెడ్డి ఆ, అంతే. చల్లధర్మారెడ్డిని గెలిపించుకుంటాం. బీజేపీకి ఏం లేదనే. బీజేపీ మాకు ఇవి రెండే ప్రభుత్వాలు, కాంగ్రెస్ అదే కానీ ఈ మధ్యలో పోటీ. కాంగ్రెస్ మాత్రం రాదు. కాంగ్రెస్ ఇక జన్మలో రాదు. జన్మల ఆ. రాదు. ఆ. అసలు కాంగ్రెస్ అది వరకు వెనకట మా అయ్యల కాలం అప్పుడు కాంగ్రెస్ మంచిగానే వెళ్ళింది. ఆ. ఆ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మంచిగానే మాకు అభివృద్ధి పనులు వచ్చినాయి. ఆ. ఏమంటే ఈ దొంగలు మధ్యలో దొంగలు తయారైనరు. ఆ. ఆ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తలేరు. ఇప్పుడు వీళ్ళ జేబులు నింపుకున్నాడు. వీళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడు రేవూరు ప్రకాష్ ఆయన కొండ సురేఖ ఇక తెలుస్తలేదా సార్? ఆ. ఇక తెలుస్తలేదా? అంటే జనాలల్లో పార్టీ పలసన అయిపోతుంది. పలసన అయిపోతుంది. ఆ. ఇక అయిపోయింది. ఇప్పుడు అట్లే తెలంగాణలో 2 పార్టీలు పెట్టారు. ఎవరెవరు? కేసీఆర్ కూతురు కవిత ఒక పార్టీ పెట్టింది, టీఆర్ఎస్ అని పెట్టింది. దాంతో పాటు ఆయన తీర్మార్ మళ్ళీ ఒక పార్టీ పెట్టిండు. ఏమన్నా ప్రభావం ఉంటుందా? లేదు. ఇక వాళ్ళది ఏముండదు సార్. మాకు మంచిగా పనులు చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన మా బాపు. అంతేనా? బస్. బాబు. బరాబరి ఆయన గెలుతాడు. 100కి 100 వల్ల ఆయన గెలుతాడు.
100% ఆయన బరాబరే అవుతాడు. అంతే. ఇక ముఖ్యమంత్రి వీళ్ళంతా అవుతాడు. ఉత్తగా అంత డమ్మిగాలు వీళ్ళంతా. పోతారు అప్పుడే పోయి ఇప్పటి వరకే 2 సంవత్సరాల వరకే పోయిర్రు. పేరు. ఇది 3 సంవత్సరం అవుతుంది. ఆ. అన్నీ అయిపోతాయి. ఇక ఇట్లా రూ. 2 చూస్తాను, రూ. 4 తింటాను. అబ్బా. ఆ, ఆ, రూ. 2 చూస్తాను, రూ. 4 తింటాను. ఆ, పిండి బత్తాలు అయితే టైంకు అందుతలేవు, టైంకు పిండి బత్తాలు చల్లుతలేవు. చల్తలేదు. ఇబ్బందిలో పంట పడతాను. బాగా ఇబ్బంది ఆ, అవుతుంది. ఎట్లా టైంకు మనం ఆకలైనప్పుడు అన్నం తింటేనే కొంచెం మనకు అది అవుతుంది కరకలాడు. మన టైంకు పెట్టేది అది ఏం చేస్తుంది, బాడీకి ఇమ్ముతుంది. ఏముతుంది, అది పంట దాటిపోయినాక పిండి ఎత్తే లాభం. ఏం లాభం అది? మస్తు ఇబ్బందులు అవుతాయి. మొత్తానికైతే కేసీఆర్ ఎత్తాడు మళ్ళీ. పక్క కేసీఆర్ పక్క. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్. బాబు నమస్తే. నమస్తే బాబు. ఏం పేరే? యాకూబ్ రెడ్డి. యాకూబ్ రెడ్డి. అవు రెండు కలిపి పెట్టుకునేది యాకూబ్ రెడ్డి. అట్లా ఇప్పుడు పెట్టి జమల్లా జమాన్లో పెట్టి. 60 ఏం పని చేస్తుంటావు యాకూబ్ రెడ్డి? వ్యవసాయం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? నా భూమి లేదు సార్. నా మరి- బిడ్డకి కౌలు పడతా. కౌలు చేస్తున్నావు. ఇప్పుడు ఈ సరే ఇదేదో యూరియా కొరత మీద చాలా చాలా ఇబ్బంది, అవుతుంది. అతి ఘోరాన్ని ఇబ్బంది. ఏదో యాప్ పెట్టిండు. అది ఘోరాన్ని అది ఘోరం పరిస్థితి. అయితే అంతకుముందు ఖాళీ మొదలు అయితే తెచ్చి బైక్ వేసిపోయేది ఆటోళ్ళు. అప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆయనకి చెప్తే తెచ్చి ఎన్ని బైక్ వందల వేసిపోయేది. బస్తాలు వేసిపోయేది. వేసిపోయేది. ఇప్పుడు అట్లా లేదు. లేదు. యాప్ దాని సిరిలేనుడు అయితే మా బద్రాడు వాడిని అట్లా చేసుకున్నాడు. వాడు ఎక్కడ పాపం తెచ్చుకుంటూ ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులకైతే అసలు బుక్ చాలా చేయరు. చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది ఉంటుంది. ఎట్లా ఇప్పుడు మార్పు రావాలని చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు. ఈయన మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండి. అవు. ఏమైనా మార్పు అయిందా? ఏం లేదు, అంత చెడు జరిగింది. ఒక ఫ్రీ బస్ తప్ప అని చెడే. అయ్యో, ఒక్కడి మంచి ఫ్రీ బస్ మంచిగా ఉందా? లేదు, అది ఒక్కటి తప్ప అన్ని చెడే. అన్ని ఏది మంచిగా అచ్చే లేదు. అచ్చు చెడదే. అజ్జే బట్టి ఇప్పుడు వాళ్ళు అనుకున్న పనులు కానీ ఇప్పుడు దానిలో పాపం మగోళ్ళకి పెద్ద మనుషులకు సీట్ ఎత్తలేరట. సీట్ ఎక్కలేదు. లేమంటారు వాళ్ళే. మా సీట్లో కూర్చున్నది లేమంటారు వాళ్ళే. వాళ్ళు ఏమంటారు? ఘోరం చేస్తారు వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి ఏమంటాను, ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా ఇంకా అంటాడు. 10 ఏళ్ళు కాదు, వార్డు మెంబర్స్ గెలడు కష్టం. ఏంది మళ్ళీ వాడు నిలబడితే వార్డు మెంబర్స్ గెలడు. రేవంత్ రెడ్డి? అవును, పక్క అది. ఊరిని ఇప్పుడు ఇది పర్కాల నియోజకవర్గం. అవునండి, మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండు. పెట్టి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? ప్రకాష్ సాబ్. రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళా ఎమ్మెల్యే, ఆయనకే ఇక్కడ టికెట్ ఇస్తా ఉన్నా, ఆయన గెలిపిరు అంటాడు. అవును, అనుడితోనే ఆమె ఎవరు, మన కొండ సురేఖ వాళ్ళ బిడ్డ. సుష్మా పటేల్. నీకు అబ్బో ఐడియా ఉన్నది. సుష్మిత పటేల్. ఆమె ఏమంటాంది, ఇప్పుడు రాజీనామా చేసిన ఆమె గెలువు అంటాంది. అవును, ఖచ్చితంగా మరి గెలిచిన వాళ్ళ అమ్మాయి ఆమె నిలబడి ప్రయత్నం బాగుంది. ఎమ్మెల్యే కావాలని చెప్పి కోరిక. సుష్మిత పటేల్ ఏమైనా చేసిందా మరి ఇక్కడ? ఇంత ముందు ఏం చేయలేదు, వాళ్ళ అమ్మాయి చేసిందిలే. కొండ సురేఖ చేసిందా? చేసింది. రాజశేఖర్ పిల్లలు చేసింది. అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు చేసింది. ఇప్పుడైతే ఏం చేయలేదు. ఏం చేయలేదు. కాదే, ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉంది, అవును, మినిస్టర్ ఇచ్చిరా. అవును. ఈమె ఇట్లా ఏమంటుంది, రేవంత్ రెడ్డి నీ కళ్ళు నెత్తికెక్కిన రేవంత్ రెడ్డి అంటుంది. అయితే ఎందుకంటే అంతకుముందు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు కదా. మేడంతో కలిసేది కదా, సురేఖ మేడంతో. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ, ఇప్పుడు ఇట్లా మోసం చేసి ఇప్పుడు మేము లైన్లో ఉన్నాక మళ్ళీ గాపిరేందుకు పెట్టినావు అని. మోసం ఎందుకు చేసిరా? మినిస్టర్ ఇచ్చారు కదనే. దేనికి ఇప్పుడు వాళ్ళు మోసం అంటే ఇప్పుడే ఎలిగేషన్ పెట్టదు కదా. ఆ, ఈ పెద్ద మనిషి అయింది అని తెలుసు కదా. పిలవకుండా పిలిస్తేనే వచ్చి గెలిచిండు ఆయన. అప్పుడు మా బాబు ఎంబడి తిరిగి గెలిచిండు. ఇంతకుముందు కాదు, కొండ సురేఖ టికెట్ ఇచ్చిండు, మినిస్టర్ ఇచ్చిండు, ఇచ్చిండు. మరి ఇంకేం కావాలి? ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మేము లేవా లైన్లో, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము లేవా, ఇంత సీనియర్లో. అంటే పర్కాల టికెట్ కూడా ఆమెకి. ఆమె కోసం ఆలోచన వాళ్ళు. అంతకుముందు 3 టికెట్లు అడుగుతానే మీ ఏమని చెప్పి పార్టీ అప్పుడు. ఒకే ఇంట్లో 3 టికెట్లు. ఎవరు ఇయ్యరు అది. ఇక మిగతా వాళ్ళు ఎటు పోవాలా? అదే ఏమని చెప్పి ఆ మేడం సురేఖ ఇచ్చి గెలిచింది. ఎవరు? సురేఖ ఇచ్చి గెలిచింది అక్కడ. గెలిచింది. సరే, ఇప్పుడు నిజంగానే ఆయన ఏమంటారంటే, రేవూరు ప్రకాష్ డైపర్ వేసుకుంటాడు అని చెప్పి అది మాత్రం తప్పది. ఆ పాప తప్పది. ఆ పాప తప్పది. ఏది సుష్మిత పటేల్ తప్ప ఆ మాట జారదు. పెద్ద మనిషి ఆయన. సరే, ఒకప్పుడు టీడీపీలో మా నాయకుడే కానీ మారిండు కాబట్టి కాదు. మా పార్టీ వేరే, ఆయన పార్టీ వేరేది. కానీ పెద్ద మనిషిని పట్టుకుని అట్లా మాట్లాడు తప్పు. చాలా తప్పు. తప్పు, చాలా తప్పది. రేవంత్ రెడ్డి కూడా నీకు కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. అదే సీఎం ఉన్నాడు కాబట్టి తర్వాత సింగిల్ ఉంటే అమ్మతో చెప్పి మాడుకోవాలి కానీ తప్పే. అచ్చు తప్పే. సీఎం అంటే జోక్ కాదు కదా. మొత్తానికి ఎట్లుంది బాబు పర్కాల ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? పర్కాల పేర్లు అనేది అవసరం లేదు కానీ మొత్తం మీద అది మన టీఆర్ఎస్. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పక్క వస్తుంది. ఆయన టీఆర్ఎస్ ఎవరు? చల్ల ధర్మారెడ్డి. పక్క. ధర్మారెడ్డి మంచిగా చేసిన. ఇప్పుడు హాస్పిటల్ కట్టిండు. ఇప్పుడు అందరూ ఓపెనింగ్ చేసిండు. ఎవరు కట్టింది? ఆయన కట్టింది కదా. ధర్మేంద్ర సార్ కట్టింది కదా. కాలేజ్ ఆయన కట్టింది కదా. హాస్పిటల్ వాళ్ళే కట్టారు. హరీశారావు వాళ్ళు అప్పటి ధర్మారెడ్డి కట్టిర్రు. దాన్ని నిన్న ఓపెన్ చేసి జూనియర్ కళాశాల కూడా వాళ్ళే గట్టిగానా కట్టిర్రు. ఈయన రిబెన్ కట్ చేసిపోయింది.
ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఆహా నిన్న అందుకేనా సభ కట్టింది కదా అది అంతేనా రేవంత్ రెడ్డి కట్టింది కాదు. కేసీఆర్ పిల్లలు ధర్మాల సార్ కట్టిన ఆపద వాటినే ఈయన రూపాయలు కట్టేసిపోయాడు. రిబ్బన్ కట్ చేసిపోయిండు అంతే. ఆ, ఆయన వాగ్దానాలు ఒక్కటి చక్కగా సార్ కాలేదు, ఒక్కటి చక్కగా కాలేదు. ఒక్కడు ఏది కరెక్ట్ ఒక ఫ్రీ బస్ తప్ప ఏది కాలేదు. తులం బంగారం ఇస్తాను కళ్యాణ లక్ష్యాలు ఘోరం. ఇప్పుడు స్టేట్ అంతా నిలబెడతా కాదు ఇప్పుడు రైతులకు కరెంటు కలుసో కష్టమే. ఫుల్ ఇస్తాను అంటాను లేదు కదా తప్పదు, ఆ? తప్పు. అంటాడు కదా ఆయన. కేసీఆర్ అన్నప్పుడు ఒక రైతు 12 hours 24 గంటలు ఇస్తే ఆయన ఇష్టం ఉంటే పోయేసి కచ్చుకునేది. ఆ, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు వచ్చేది తెలుస్తుంది, ఇప్పుడు పోయేది ఎప్పుడు తెలుస్తుంది. వచ్చే మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతాడు తొందరపాటు నేను ఆయన సుతా అంతే పక్క అంత కరెక్ట్ లేడు లేదు, అసలు లేదు. నెక్స్ట్ బీఆర్ఎస్ పక్క పక్కది. ఎందుకు అంత కోపం 3 సంవత్సరాలు అవుతుంది కదా రేవంత్ 3 రెడ్డి. 3 సంవత్సరాలు కాదు సార్, 3 సంవత్సరాలు కాదు కానీ ఆయన 10 సంవత్సరాలు పాటించాడు కదా. ఆ. ఆయన కొన్ని వంకర్లు అని చెప్పి వాగ్దానాలు ఎక్కువ ఇచ్చిండు కదా. ఆ, ఈ వాగ్దానాలు బట్టి ఈ జనం అందరు కలిసి ఇక అది చేస్తారు ఇది చేస్తారు అన్నట్టుగా ఓట్లు వేసిండు. గెలిచిండు. అంటే గెలిచినాక మోసం చేసిండు పెద్ద నమ్మించి మోసం, దగా మోసం అది. మోసం చేసిండు పింఛన్లు 2000 4000 చేస్తానన్నాడు. ఏమంటారు మహిళలకు స్కూటీ అన్నారు, 2500 అన్నారు. అది లేదు, ఇది తులం బంగారం. కోటీశ్వర్లను చెప్తా అన్నాడు మహిళలను కేసీఆర్ కిట్టు అన్నాడు, కిట్టు పోయింది, అన్ని పోయినాయి. అన్ని కళ్యాణ లక్ష్మి ఇచ్చేది. ఆ, పిల్లలు పుడితే మోపిల్లాడు పుడితే 12,000 ఇచ్చేది. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చేది. ఆ, హాస్పిటల్ ఫ్రీ ఆ. అవన్నీ చేసేది. ఇవి హాస్పిటల్ లేదా ఏది లేదా ఇప్పుడు. అసలు నిజంగా పట్టించుకున్న నాయకుడు లేడు ఇక్కడ. లేదు, లేదు. ఉవ్వల వాగ్దానాల పరమైంది కానీ తప్ప ఒక్క పని సక్కర్లేదు. ఒక ఫ్రీ బస్ తప్ప అంతే ఏది ఆ, లేదు. ఇప్పుడు కేసీఆర్ పాలనలో కూడా 2 ఏళ్ళు చేసిండు కదా, ఒకసారి ఛాన్స్ ఇద్దామని జనం మొత్తం అటోరిగిరు. లేకుంటే ఇదంతా కేసీఆర్ కోపం మీదనే కేసీఆర్ మీద కోపంతోనే రేవంత్ రెడ్డి కోటేసి ఏస్తాడు వచ్చని అవును, వాగ్దానాలు చేస్తారు కానీ చేస్తారు కానీ నమ్మిలు నమ్మిచ్చి బోర్లేసిండు నమ్మించి బోర్లు వేసి ఊరి పెడతాడు ఇప్పుడు. కేడు కోసిండు, మరికేడికి 6000 ఇస్తాను, 10 ఎకరాలకు వంగా 5 ఎకరాలకు పడతానే సున్నా మరిగాయి. అది కూడా 3 సంవత్సరాలు ఏదో 3 పసలు ఎగ్గొట్టిండట 3 బస్సులు పోయినాయి. ఆ, మొన్న ఇచ్చిండు 6 ఎకరాల వరకు వేసిండు. మొత్తం క్యాన్సల్ అయింది. ఇంకా ఆయన పెద్ద ఇంకా నేను 10 ఏళ్ళు ఉంటా అంటాడు 30 ఏళ్ళు తప్పు విషయం అది. అది మాత్రం తప్పు విషయం, అంతే చాలా తప్పు. అది ఆ, ఇక రాడు మళ్ళా కష్టం. అంతే అప్పుడు 29 సంవత్సరాలు పడిపోయిన కాంగ్రెస్ పాలన గెలిపించిన రాజశేఖర్ గారు. ఆ, ఆయన పులి, రాజశేఖర రెడ్డి వాస్తవానికి చాలా మందికి చాలా ఆయన పులి. ఆ, ఆయన లాంటి వాడు ఈయనైతే చూస్తే ఈయన గుళ్ళు కొట్టారు కానీ మంచి పని చేసిండు అంతే పక్క. అది ఏదన్నా ఈ సుష్మా పద్ధతులు కూడా ఉట్టకట్టేనా ఈ తొందరపడదు ఆ పాప. సరే సుష్మిత సుష్మిత పడాలి కానీ తొందరపడదు. తొందరపాటు ఎక్కువ అవు. అంతే పెద్ద మనిషి మంచోడు లేదు సార్, పార్టీ అని కాదు కానీ పెద్ద మనిషి మంచోడు. ఎవరు పెద్ద మనిషి? ప్రకాష్ రెడ్డి. ఆ, ప్రకాష్ రెడ్డి మంచోడు ఆ. అంటూ. టీడీపీ తరఫున ఆడ దుగ్గొని మండలంలో ఎమ్మెల్యే 2 ఏళ్ళు చేసిండు ఆ, ప్రకాష్ రెడ్డి గారు. మంచి మనిషి. అంత పెద్ద మనిషి వాళ్ళ నాన్న ఏజ్ ఉంటుంది వాస్తవంగా. ఈ సుష్మిత అంటే కొండ మురళి ఏజ్ ఉమ్. మురళి కంటే పెద్దోడా ఉమ్. మరి గట్లా పట్టుకొని నాన్న ఏజ్ పట్టుకొని అట్లా తప్పదు, మాట్లాడు చాలా తప్పదు. తప్పే అవును. రైట్ మొత్తానికి ఏది ఉన్నా మళ్ళీ బీఆర్ఎస్ నెక్స్ట్ పక్కా బీఆర్ఎస్ అంతే పక్కా. చెయ్యుతానే ఎల్లు రైట్ థ్యాంక్ యూ BRS. థ్యాంక్ యూ బీఆర్కే ఈ ఓటమి జరిగిందని. ఆహా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చినందుకే ముప్పు వచ్చిందా అబ్బా. కేసీ ఇక్కడ స్టేట్ లో గెలవక ఇండియా పోతాను పోయింది కదా. ఆ, దాని మీద కోపం మీద ఇది అది పెత్తనం చేస్తాడు బాగా ఇది చూద్దాం అని చెప్పి కొంచెం దృష్టి మార్చింది జనం. ఆ. మరోసరికి ఇది పెద్ద మోసం అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఇప్పుడు మన తెలంగాణలో 2 కొత్త పార్టీలు ఏర్పడ్డాయి. మంచిగా ఆలోచించు. 2 కొత్త పార్టీలు ఏంటంటే కేసీఆర్ బిడ్డ ఒక పార్టీ పెట్టింది, ఆ, టిఆర్ఎస్ అని పెట్టింది. కవిత అదే. ఐడియా ఉందా? అదే కేసీఆర్ కూతురు కవిత. తెలుసు తెలుసు. దాంతో పాటు ఇంకొక ఆయన తీర్మార్ మల్లన్న ఇంకా బీసీ తీస్తాడు ఆయన. ఆయన ఒక పార్టీ పెట్టిండు. పార్టీగా ఇప్పుడు 23 నుంచి 20 నుంచి పాదయాత్ర పాదయాత్ర చేద్దాం. ఏమైనా ప్రభావం ఉంటుందా వీళ్ళ తెలంగాణలో? బీసీ అంటే ఒక్కటి కారలే. బీసీ అంటే ఒక్క నిర్ణయం కారలే. ఇప్పుడు నాయకుడు అంటాడు అన్ని కులాలను కలుపుకొని పోతే అవును. నాయకుడు అవుతాడు. ఒక కులాన్ని నీకు నాకు విడాకులు అంటే అది కష్టం, నష్టం. అది కష్టం. ఒక కులాన్ని అగ్ర సంబంధం ఉంటేనే పార్టీ. ఇప్పుడు మన ఊర్లల్లో మీరేమిటోళ్ళే? రెడ్డి. నువ్వే మేము 6 ఏళ్ళు. మరాఠీ. మరాఠీ క్షత్రియ. క్షత్రియ. ఇప్పుడు అందరూ బాబు అనుకుంటారు ప్రేమ అనరా ప్రేమతో. ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టుడు మల్లన్న. అవుతాడే మల్లన్న అదే. రెడ్డోళ్ళ చేతిలో ఉచ్చబోయకూర అంటాడు. అంటే వీళ్ళు వాడిని కొడుతారా? వాడికి వెళ్తారా? వేస్తారా అట్లా? మొత్తం వాళ్ళు సరిపోతున్నారా? వాళ్ళు ఆ, సరిపోలేరు. తప్పు. పార్టీ పెట్టినప్పుడు అన్ని కులాలను బేస్ చేసుకొని టికెట్ ఇస్తాడు ఏ లీడర్ అయినా. అవు. ఆ? అవును. నీకు నాకు విడాకులు అంటే ఎవడన్నా తప్పు. అది ఎదురు ముచ్చట తీర్మానం. ఆ? తీర్మానంలో ఎదురు ముచ్చట. ఏదో పక్క ఎదురు ముచ్చట. సరే నువ్వు ఓడిపోయారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ గెలిచినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ గెలిచినావు. ఓకే. ఆ,
మళ్ళీ తొందరపడి నిర్ణయం తీసుకొని బీసీలంతా నీ వర్గం అయితే ఈ మళ్ళీ మాత్రం మనకి ఎక్కడ పడదు బీసీ మరి పడదా? అదే. ఏం మాటలు అవి? తప్పు తొందరపడి నిర్ణయం ఈ సిన్సిపేటలో అయితే ఆ పెద్ద మనిషి అట్లా అనేది జరగదు అనమాట. ఓకే, రైట్. మొత్తానికి ఏదున్నా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది మళ్ళీ. ఒక్క 99% బీఆర్ఎస్ వెళ్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.